తొలి ఏకాదశి విష్ణుమూర్తి కృప కోసం 12 రాసుల వారు చేయాల్సిన పరిహారాలు ఇవే. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి దేవశయని ఏకాదశి విశిష్టతను ఈరోజు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం 12 రాసుల వారు చేయవలసిన ప్రత్యేక పరిహారాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు నుండి చాతుర్మాసి వ్రతం ప్రారంభమవడమే కాకుండా మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. తొలి ఏకాదశి నాడు భక్తులు ఉపవాసం, జాగరణలతో విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. జ్యోతిష నిపుణుల ప్రకారం ఆయా రాశుల వారు తమ జాతక దోషాల నివారణకు, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం పూజలు, నిర్దిష్టమైన వస్తువులను సమర్పించడం లేదా దానాలు చేయడం ద్వారా ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం ఆషాఢమాస శుక్లపక్షంలో వచ్చే దేవశయని ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఆ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఏకాదశి రోజున రాసుల వారీగా దాన ధర్మాలను చేయడం వలన విశేష ఫలితాలు లభిస్తాయి. తొలి ఏకాదశి రోజు 12 రాసుల వారు కొన్ని పరిహారాలు పాటించాలి. మేషరాశి విష్ణుమూర్తికి ఎర్రటి చందనం లేదా ఎర్రటి పువ్వులు సమర్పించాలి. ఆధ్యాత్మిక గ్రంథాలు, బెల్లం దానం చేయడం వలన శుభం జరగడంతో పాటు జ్ఞానప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. వృషభ రాశి తొలి ఏకాదశి రోజు ఈ రాశివారు లక్ష్మీనారాయణ స్వామి వారికి చందనం సమర్పించి తులసి దళాలతో పూజ చేయాలి. స్వామివారికి తెల్లటి పూలను సమర్పించాలి. స్వామివారికి పాయసం నైవేద్యంగా ఉంచాలి. ఈ రాశివారు నెయ్యి, పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. మిథున రాశి ఈ రాశివారు తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి తులసి దళాలతో పూజించి విష్ణువుకు సంబంధించిన దేవాలయాలు దర్శించాలి. పేదలకు అన్నదానం చేయాలి. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో పాటు ఆకుపచ్చని వస్తువులు దానం చేయాలి. ఇలా చేయడం వలన వీరికి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు. కర్కాటక రాశి లక్ష్మీనారాయణులను పూజించి పాలతో తయారు చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. పూజలో ముత్యం ఉంచితే చాలా మంచిది. దీపారాధనకు వెండి కుందులను ఉపయోగించండి. ఈ రాశివారు బియ్యం, పాలు, పెరుగు దానం చేయండి. సింహరాశి ఈ రాశివారు స్వామివారికి పసుపు రంగు స్వీట్లను సమర్పించండి. గోధుమలు దానం చేయడం వలన ఈ రాశివారికి విష్ణుమూర్తి వలన ఉద్యోగం, వ్యాపారం అభివృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు. కన్యా రాశి ఈ రాశివారు పంచామృతంతో స్వామివారిని అభిషేకం చేయాలి. పేదలకు ఆకుపచ్చని రంగు వస్తువులను అవసరమైన వారికి దానం చేయడం వలన మనశ్శాంతి లభిస్తుంది. పంటలు సమృద్ధిగా పండుతాయి. తులారాశి ఈ రాశివారు విష్ణు సహస్రనామం చదవాలి లేదా వినాలి. సుగంధ ద్రవ్యాలు, ధనాన్ని దానం చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. వృశ్చిక రాశి ఈ రాశివారు శ్రీహరి అనుగ్రహం కోసం విష్ణు ఆలయంలో పసుపు కొమ్మలను సమర్పించండి. ఎరుపు, పసుపు రంగు వస్తువులను దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. ధనురాశి ఈ రాశి విష్ణుమూర్తి ఆశీస్సుల కోసం ఉపవాస దీక్షను పాటించి విష్ణు సంబంధ ఆలయాలను సందర్శించాలి. శనగపప్పు, బెల్లం దానం చేయడం వలన దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయని పండితులు చెబుతున్నారు. మకర రాశి ఈ రాశివారు నారాయణుడి కృప కోసం స్వామివారికి చందనం సమర్పించాలి. స్వామివారికి షోడశోపచార పూజలు చేయాలి. స్వామివారికి శనగపిండితో చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించి దానం చేయాలి. ఇంకా శనగలు, పసుపు వస్త్రాలు దానం చేస్తే మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కుంభరాశి ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభించాలి అంటే ఉపవాసం ఉండాలి. ఏకాదశి శనివారం రావడం వలన శని భగవానుడి నువ్వులు, బెల్లం సమర్పించాలి. ఈ రాశివారు పేదలకు అన్నదానం చేయాలి. బ్రాహ్మణుడికి వస్త్రాలు, బియ్యం దానం చేయాలని పండితులు చెబుతున్నారు. మీనరాశి ఈ రాశివారు లక్ష్మీనారాయణులను తులసి దళాలతో పూజించాలి. కేసరి కలిపిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రాశివారు పసుపు రంగు పండ్లు దానం చేయాలని పండితులు చెబుతున్నారు. శాస్త్రం ప్రకారం దేవశయని ఏకాదశి తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. మోక్షాన్ని ప్రసాదించే ఈ రోజున దానం చేయడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం వెల్లి విరుస్తాయని చెబుతున్నారు.
తొలి ఏకాదశి రోజున రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున ఉల్లి వెల్లుల్లి అన్నానికి దూరంగా ఉండాలి. మరుసటి రోజు ద్వాదశి ఉదయాన్నే విష్ణు పూజ చేసి ఉపవాస దీక్షను విరమించాలి. మేష వృశ్చిక రాశులు కుజ వలయం. విష్ణుమూర్తికి ఎర్ర చందనం లేదా ఎర్రటి పువ్వులు సమర్పించాలి. బెల్లం దానం చేయడం వలన శుభం కలుగుతుంది. వృషభం తులారాశులు శుక్రవలయం. స్వామివారికి తెల్లటి చందనం పాయసం లేదా తెల్లటి పూలు సమర్పించాలి. వీలైతే నెయ్యి దానం చేయాలి. మిథునం కన్యారాశులు బుధవలయం. తులసి దళాలతో విష్ణుమూర్తిని అర్చించాలి. ఆకుపచ్చని పండ్లు దానం చేయడం మంచిది. కర్కాటక రాశి చంద్రవలయం. స్వామివారికి పాలు లేదా పాలతో చేసిన స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి. ముత్యం లేదా వెండి వస్తువులను పూజలో ఉంచవచ్చు. సింహరాశి సూర్యవలయం. కుంకుమ పువ్వు కలిగిన పాలు లేదా పసుపు రంగు మిఠాయిలు నైవేద్యంగా సమర్పించాలి. గోధుమలు దానం చేయడం శ్రేయస్కరం. ధనుస్సు మీనరాశులు గురువలయం. పసుపు రంగు పువ్వులు అరటిపండ్లు పసుపు వస్త్రాలను విష్ణుమూర్తికి సమర్పించాలి. శనగపప్పు దానం చేయడం వలన గురుబలం పెరుగుతుంది. మకరం కుంభరాశులు శని వలయం. విష్ణుమూర్తితో పాటు నల్లటి నువ్వులను దానం చేయడం లేదా నీలిరంగు పుష్పాలతో పూజించడం వలన శని దోషాలు తొలగిపోతాయి. తొలి ఏకాదశి నాడు భక్తితో లక్ష్మీనారాయణలను స్మరిస్తూ మీ రాశి ప్రకారం చిన్న చిన్న పరిహారాలు లేదా దాన ధర్మాలు చేయడం వలన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.